టాటా కర్వ్ అనే వెహికల్ అయితే లాంచ్ చేయబోతుంది. ఇదైతే మార్కెట్లో దుమ్ము లేపేస్తుంది. దీని కాంపిటీషన్ ఎవరు లేడు, రాలేడు కూడా. 3-4 ఇయర్స్ వరకు అయితే ఎవరు రాలేరు. బట్ వస్తే మహేంద్ర మాత్రమే దీని కాంపిటీషన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకని చెప్పేసి అంటే టాటా అండ్ మహేంద్ర రెండు కూడా 2 ఇయర్స్ బ్యాకే కాన్సెప్ట్ కార్స్ లో వీళ్ళ కూపే అండ్ డిఫరెంట్ ఎస్యూవీస్ అనేది వీళ్ళు ప్రజెంట్ చేసినారు అనమాట. బట్ అవి ప్రొడక్షన్ లో తీసుకొని రావడానికి టాటాకి 2 ఇయర్స్ టైం పట్టింది. మహేంద్ర అయితే ఇప్పట్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఏం లేవు. మేబీ తీసుకొస్తే ఇంకో 1 ఇయర్ 1.5 ఇయర్ లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కాంపిటీటర్స్ ఏవి కూడా కాన్సెప్ట్ కూడా చూపించలేవు, ఇంకా అయితే చూసి డెవలప్ చేసి తీసుకొని వచ్చేసరికి ఈజీగా 3-4 ఇయర్స్ అయితే టైం పడుతుంది. సో అప్పటివరకు అయితే మన టాటా కవే కింగ్ అనమాట దీంట్లో. ఎగ్జాక్ట్గా ఈ వీడియో ఎడిటింగ్ చేసిన టైంలోనే నాకైతే ఆటోకార్ ఇండియా వాళ్ళు పోస్ట్ చేసిన పోస్ట్ అయితే వచ్చిందన్నమాట. అదేంటంటే సిట్రోన్ కూడా బసాల్ట్ అనే వెహికల్ని అంటే కూప్ ఎస్యూవీని అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు అది ఆల్మోస్ట్ షోరూమ్స్కి కూడా రీచ్ అయిపోయింది. టాటా కవ్ ఏంటంటే ఎప్పటి నుంచో టీజర్స్ లాంచ్ చేయడం వాళ్ళు అండ్ వాళ్ళ కాన్సెప్ట్ చూపించడం అలాంటివన్నీ చేసినారు. బట్ సిట్రోన్ అనేది మన ఇండియాకి రావడమే మొన్న అండ్ ఇప్పుడైతే కూప్ ఎస్యూవీని కూడా